దేవుడా నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఏమైంది? హలో సార్, నేను శివని మాట్లాడుతున్నాను. ఏంటి శివ, ఇంకా ఊరికి బయలుదేరలేదా? లేదు సార్, ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి ప్రాబ్లం? బ్యాగ్ కనపడట్లేదు వచ్చినప్పుడు మాతో పాటు ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయికే సార్ ప్రాబ్లమ్. ఎవరో చెప్పు, బొక్కలో దోసేస్తాను. మధు సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండు, బయటకు వస్తా. ఏమంటున్నావు? మధునా? అవును సార్, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బాగా టార్చర్ పెడుతున్నాడు సార్. మీరెందుకయ్యా వాడికంట పడ్డారు? మనం ఏదో ఒక స్టెప్ తీసుకున్నామని తెలిస్తే చాలు, వాడు స్టేషన్కి వచ్చి మరీ నరుగుతాడయ్యా. మరైతే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? వాళ్ళ అమ్మ నాన్న పాపం సార్, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని పాపం భయపడుతున్నారు. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఒక పోలీసు వాడిగా నేను ఈ మాట అనకూడదు, అయినా సరే నాకు కావలసిన వాడివి కాబట్టి చెబుతున్నాను. ఆ మధుని ఎదిరించగల ఏకైక వ్యక్తి కాశీ ఒక్కడే. కాశీ తమ్ముడిని చంపింది ఈ మధునే. అప్పటినుంచి వీడెప్పుడు దొరుకుతాడా అని కాశీ ఎదురు చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి వాడిని సాయం అడుగు. నాకెందుకో అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు కాశీ దగ్గరికి వెళ్ళావని తెలిస్తే మధు తగ్గొచ్చు, అందుకే చెబుతున్నా. కాశీ ఎక్కడ ఉంటాడు సార్? నువ్వు ఇక్కడే ఉండు. ఎవరు? కాశీ అన్నాను కదా. ఏంటి విషయం? మధుతో ఒక ల్యాండ్ గొడవ. ఆయన ఇక్కడ లేరండి, తోల్ ఫ్యాక్టరీలో ఉంటారు, వెళ్ళి చూడండి. అలాగే అండి, పద వెళ్దాం. అన్నా, కాశీ అన్న పైన ఉన్నారు, వెళ్ళండి. అన్నా నమస్తే అన్న, నా పేరు శివ. వాళ్ళు చెప్పారుగా మధు గొడవ చేస్తున్నాడని, ఆ విషయంగా వచ్చారు. ఏదో ఒకటి చేయాలి కాశీ. ఏంటి ప్రాబ్లము? మధు వాళ్ళ బావ ఏదో ల్యాండ్ గొడవలో వీళ్ళ నాన్న దగ్గరకు వచ్చి మీ కూతురునిచ్చి పెళ్లి చేయని బెదిరిస్తున్నాడు. చదువుకునే పిల్ల, పోలీసుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళనేం చేయలేరని అందరు అంటున్నారు. వాళ్ళ వల్లే ఏమన్నా సమస్య వస్తుందని భయంగా ఉంది. సరే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ పిల్ల వాళ్ళ ఫ్యామిలీ ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉంటే చాలన్నా, దానికి మీరే సాయం చేయాలి. కాసేపు కింద వెయిట్ చేయి, పిలుస్తాను. వెయిట్ చేయ బాబు, పిలుస్తాం. రా. మనల్ని నమ్ముకుని వచ్చాడు. హలో అన్న పిలుస్తున్నారు. రా వెళ్దాం. నువ్వు చెప్పినట్టు చేద్దాం. ఇల్లు ఎక్కడ? గాంధీనగర్. నిశ్చితార్థం ఎప్పుడన్నా? రేపన్నా. రేపు వాడు వస్తాడు కదా, వాడి కళ్ళ ముందు ఈ అమ్మాయిని తీసుకుని నా దగ్గరికి వచ్చాయి. అన్నా అర్థం కాలేదన్నా. మధు చూస్తుండగా నువ్వు ఈ పిల్లని తీసుకొస్తే వాడు నిన్ను ఫాలో అవుతూ నా ఏరియాకి వస్తాడు. అప్పుడు వాడిని చూసుకుంటాను. ఇక నువ్వు బయలుదేరచ్చు. అలాగే అన్నా, వస్తాను. రేపు వాడు వచ్చాక యాండి తలుపు తాళం వేస్తుంది. బాస్, పార్టీ ఎస్కేప్. రేయ్ వెళ్ళండ్రా, వెళ్ళి పట్టుకోండి, వదలొద్దు. బడి తింటా వెళ్ళండి, తీసుకుని పారిపోతున్నాడు. వాడు ఎవరో ఏంటో ఎంక్వైరీ చేయమోయా. బడితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఏంటయ్యా నువ్వు మళ్ళీ చెప్పేది? మ్యాటర్కి నాకు సంబంధం లేదని చెప్తున్నాను. అయితే మరి హత్య చేసిన నువ్వేనా? అన్నా ఎవరో చూడనా సార్, చేసింది చేయలేదని చెప్పే మనిషి నేను. ఆ అమ్మాయిని తీసుకొచ్చేసాం, మధు వాళ్ళ మనుషులు తరుముతున్నారు. కాశీ ఓ పాత కేసు విషయంగా పోలీస్ ఎంక్వైరీలో ఉన్నాడు. నువ్వు ఆ మధు గ్రూపుకు దొరకకుండా పరిగెడుతూనే ఉండు. కాసేపట్లో మేము అక్కడికి వచ్చేస్తాం. చెప్పు మావయ్య. అల్లుడు, పిల్లని ఎత్తుకెళ్ళింది ఒక వంటోడా? అవును అల్లుడు, ఆ పిల్లను మనం ఫాలో చేస్తున్నప్పుడు కాశీ ఆ వంటోడు కలిసి మనల్ని లేపేయడానికి ప్లాన్ చేశారు. మన వాళ్ళందరూ ఎక్కడున్నా వెంటనే రమ్మను మావయ్య. వాళ్ళిద్దరిని లేపేసి అమ్మాయిని మనం తీసుకో. అది శభాష్ అల్లుడు.
హలో. ఎంక్వైరీ ఈ రోజు పూర్తయ్యేలా లేదు. కాశీ వ్యవహారం ఇంకో రోజు చూసుకుందామని చెప్పాడు. ఏమైనా ఉంటే నేనే నీకు ఫోన్ చేస్తాను, నువ్వు చేయొద్దు. ఏంటి? అన్నా హలో. ఆ కాశీ గారితో కలిసి ప్లాన్ చేసి మమ్మల్ని లేపేద్దాం అనుకున్నావా? ఫోన్ చేసి వాడిని రమ్మన్రా. నిన్ను వాడిని ఇక్కడే నరికి పోగులు పెడతాం. రమ్మండ్రా. వాడిని రమ్మన్రా. ఏయ్, నేనే ఫోన్ చేస్తానని చెప్పాను కదా, ఊరికే ప్రాణం తీస్తావేంటి? అన్నని రావద్దని చెప్పడానికి ఫోన్ చేశాను. ఇది నా సమస్య, నేనే చూసుకుంటాను. రేయ్, లేపేండ్రా వాడిని. వీడే శివ మా నాన్నని కొట్టాడు. మళ్ళీ ఎక్కడున్నావు? రండ్రా. ఆఫ్టర్ ఆల్ వంటలు చేసుకునే వాడివి నా మీద చేయేస్తావా? నిన్ను అవునరా, నేను వంటవాణ్ణే. కానీ నేను వంట నేర్చుకుంది విజయవాడలోనో రాజమండ్రిలోనో కాకినాడలో కాదురా. నేను వంట నేర్చుకుంది కడప జైల్లోరా.